నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆభద్ర ముఖ్యమంత్రి. ఆయన ఏవైనా అంటే రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది అనేది జేపీఎస్లో చూపించారు అని అన్నారు. ఎవరికి? అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్కి. సో మరి ఇప్పుడు రియాక్షన్ తీసుకున్నటువంటి ఆ లోకేష్ పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఎక్కడున్నాడు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే రియాక్షన్ అనేది జేపీఎస్ల నుంచి, అదే మీరు చెప్తూ ఉంటారు కదా, జగన్ పోలీస్ సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అంటున్నారు. అది రుచి చూసిందేమో ప్రజెంట్ ఈయన అమెరికా ఎన్ఆర్ఐ లోకేష్. మరి ఇప్పుడు ఆ రియాక్షన్ తీసుకున్నటువంటి లోకేష్ పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్లో సిట్యుయేషన్ ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేదా జగన్మోహన్ రెడ్డి మీద సంబంధించినటువంటి పోస్ట్ ఏదైనా రీపోస్ట్ చేసినా పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది ఇతర దేశాల వాళ్ళకి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి స్వ అనుభవం ఉండదు. ఓకే. బహుశా అందుకేనేమో అమెరికా నుంచి వచ్చినటువంటి డాక్టర్ లోకేష్ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రైవేట్ ఛానల్స్లో చాలా అంశాలు మాట్లాడారు. ఆయన అంశాలు మాట్లాడడంతో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఎంత బలమైన నెట్వర్క్ని కలిగి ఉన్నాడని చెప్తూ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం నెట్వర్క్ ఎంత ఉందో అంత బలమైనటువంటి నెట్వర్క్ ఇతనికి ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి కామెంట్ కదా, ఆరోపణ. ఆయన మనం ఆరోపణ అంటున్నాం, కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఓకే. మొత్తం ఆధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. 23 దేశాల్లో ఇతను ఏ విధంగా మొత్తం మనీ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, బ్లాక్ మనీని ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు, మళ్ళీ వైట్ మనీని ఎలా హవాలాలో తీసుకొచ్చుకుంటున్నాడు అనేది తన దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. తన మొబైల్ కూడా చూపించారు ఆ షోలో. సో అది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అనుచరులకి లేదా జగన్మోహన్ రెడ్డి టీంకి ఎలా ఉంటుంది? సహజంగా ఇక్కడ ఉండే వాళ్ళు పోస్ట్ పెడితేనే తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసు, లేదా ఒక విమర్శ చేస్తేనే తీసుకెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసు. ఒక ఎంపీ రఘురామకృష్ణరాజు 5 సంవత్సరాల పాటు ఊళ్ళోకి రాకుండా చేశారు కదా, వాళ్ళ నియోజకవర్గానికి ఎంటర్ కాకుండా చేశారు కదా రఘురామకృష్ణరాజుని. రఘురామకృష్ణరాజు అంటే చిన్న వ్యక్తి అని కాదు కదా. ఒక ఎంపీ, ఆర్థికంగా స్థితిమంతుడు, బలమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి పొలిటీషియను, ప్లస్ న్యాయపరంగా పోరాటానికి అవసరమైన హంగు హార్బాటాలన్నీ ఉన్నటువంటి నేత, ఎంతో కొంత బీజేపీ అగ్రనేతలతో పరిచయం ఉన్నటువంటి లీడరు. మరి ఆయన్నే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు తీసుకెళ్ళి ఏం చేశారు అని అంటే ఆయనే చెప్పాడు. వాళ్ళు లైవ్లో చూపించారు చితక్ కొట్టేని, వీడియో కాల్ చేసి ఫ్రాక్చర్ కూడా అయిందని, ఫ్రాక్చర్ కూడా చూపించారు కదా, కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి అని చూపించారు కదా. అవన్నీ ఎవరెవరు కొట్టారు అన్నీ కూడా చెప్తున్నాడు కదా. చితక్ కొట్టారు నన్ను నేను చెప్తున్నారు కదా. తీసుకుపోయి లోక్సభ స్పీకర్కి కూడా కంప్లైంట్ చేశారు కదా ఆయన. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చూశారు కదా రఘురామకృష్ణరాజుది. అయినప్పటికీ రాష్ట్రం కోసం, జన్మభూమి కోసం మేము ధైర్యంగా ముందుకు వస్తామని చెప్పి, మేము త్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల సందర్భంగా వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళల్లో డాక్టర్ లోకేష్ కూడా ఒకరు. మిగతా వాళ్ళు ఎలక్షన్ పని చేసుకున్నారు. ఎలక్షన్లో వాళ్ళు చెప్పేది చెప్పారు, ఓటర్స్కి అవగాహన కల్పించారు, ఏదో చైతన్యం చేశారు. వాళ్ళు చెప్తే ఎవరు నిన్నే వాళ్ళు ఉంటే ఎగ్నెస్ట్గా ఓటు వేయించేసి వెళ్ళిపోయారు విమానాల్లో ఎవరికి వాళ్ళే. బట్ లోకేష్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం చీకటి సామ్రాజ్యం ఇలా ఉందని చెప్పేసి మీడియా ఛానల్స్కి ఎక్కి మొత్తం వివరించాడు. ఆయన వివరించింది కనుక వింటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు చాలా డేంజరు, ఇతను పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ప్రపంచవ్యాప్తంగా ఇంత దారుణమైనటువంటి విషయాలు చేస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుందా అతను చెప్పేది వింటే. పైగానే అతను ఎవిడెన్స్లు ఉన్నాయి తన దగ్గర అని చెప్తున్నాడు ఆయన. తన దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. అది వింటే కనుక నమ్మటానికి అవకాశం ఉంటుంది, నమ్మేలాగా చెప్తున్నాడు ఆయన. అది నిజమా అబద్ధం అనేది దర్యాప్తు సంస్థలు చేయాలి. పైగా ఆయన ఏం చెప్తున్నాడు? మీరు రాండి నేను ఇస్తాను ఎవిడెన్స్లు అని చెప్పి సిబిఐకి, ఈడీకి చెప్తున్నారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు వస్తే నేను డిబేట్కైనా సిద్ధము,
నేను ఆల్రెడీ తను కేసు వేసినట్టు కూడా చెప్తున్నాడు. తను అమెరికాలో కేసు వేసానని చెప్తున్నాడు. ఒకవేళ అమెరికా కనుక వెళ్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ అరెస్ట్ చేస్తారు, మళ్ళీ అమెరికా నుంచి తిరిగి రానివ్వరు, అక్కడ జైల్లో వేసేస్తారని చెప్పాడు ఆయన. ఆల్రెడీ కేసు వేసినట్టు కూడా చెప్తున్నాడు ఆయన లోకేష్. సో ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత అంతటితోటి కామ్గా లేడు ఆయన. ఆయన ఏం చేశాడంటే 17వ తారీఖున లండన్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 17వ తారీఖున అందరూ గన్నవరం ఎయిర్పోర్ట్కి రండి, నేను కూడా వస్తున్నాను, మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుందాం, నిలదీద్దాం, విమానానికి అడ్డుపడదాము, ఒకవేళ మీరు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాడు అతను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడా లేదా అంటే ఆయన ఏం అడ్డుకునే ప్రయత్నం చేయలే. కానీ గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యే టైంకి ఈయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఓకే. ఆయన ఏం చెప్తున్నాడు, నేను ఢిల్లీ వెళ్ళడానికి నేను గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చానని చెప్పి ఆ లోకేష్ చెప్తున్నాడు. కాకపోతే అంతకుముందు మీడియాలో అనౌన్స్ చేసిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఇతను వచ్చాడని చెప్పి పోలీసులు ఫీల్ అయ్యారు. సో దీంతో అతన్ని తమదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డి జేపీఎస్లు కొంతమంది తనదైనటువంటి శైలిలో తీసుకెళ్ళిపోయి మరి ఏం చేశారనంటే రఘురామకృష్ణరాజు క్లియర్గా చెప్పాడు కదా, సేమ్ అలానే చేశారనేది లోకేష్ చెప్తున్నాడు. లోకేష్ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరో ఒక 20 మంది వచ్చారు, వాళ్ళు పోలీసులో కాదో కూడా తెలియట్లేదు, తన్ని తీసుకెళ్ళిపోయారు, ఒక ఎస్ఐ పేరు మాత్రం ఉంది ప్రసాద్ అని అతను, జనరల్గా పోలీసులు అయితే డ్రెస్ ఉంటుంది, డ్రెస్ మీద నేమ్స్ ఉంటాయి, నేమ్స్ లేవు, అసలు వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళు పోలీసులా కాదో తెలియదు, మొత్తానికి తీసుకెళ్ళి బాగా కొట్టారు, తన ఛాతి నొప్పి ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పి వేడుకున్నా కానీ వాళ్ళు వదలలేదు, లాస్ట్కి చితక్ కొట్టి ఒక చిన్న హాస్పిటల్లో కేర్ అండ్ క్యూర్ అనేటువంటి ఒక హాస్పిటల్లో వేశారు. సో కాబట్టి నన్ను రక్షించండి అని చెప్పి మీడియాకి ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే. సో నన్ను రక్షించండి, ఇలా వచ్చారు, కొట్టారు, తన దగ్గర ఉన్నటువంటి ఐఫోన్ తీసేసుకున్నారు, ఆ ఐఫోన్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు, తన ఐఫోన్ కూడా తీసుకున్నారు, తన దగ్గర ఉండేటువంటి డబ్బుని తీసుకున్నారు, తన దగ్గర ఉండేటువంటి కొన్ని వస్తువులను కూడా తీసుకున్నారు వాళ్ళు అన్నోన్ పర్సన్స్ అని చెప్పి ఆయన హాస్పిటల్లో ఉండి మీడియాకి చెప్తున్నారు. మరి ఆయన కేసు పెట్టాల, కాకపోతే అతను అమెరికా సిటిజన్, గ్రీన్ కార్డు హోల్డరు, అమెరికా సిటిజన్, అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, అమెరికన్ ఎంబసీకి కంప్లైంట్ చేస్తున్నాడు. అమెరికన్ ఎంబసీకి కంప్లైంట్ చేసి అమెరికన్ ఎంబసీకి చేస్తే కనుక వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది. ఇది బలమైనటువంటి కేసుగా టర్న్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అమెరికన్ సిటిజన్, అతను అమెరికన్ సిటిజన్ కాబట్టి అమెరికా సిటిజన్ మీద ఏ దేశంలో అయినా సరే ఇలాంటివి చేస్తే కనుక చాలా సీరియస్గా తీసుకుంటుంది అమెరికా. కాబట్టి అది కేసు తీసుకొని అమెరికన్ ఎంబసీ కనుక ఇన్వాల్వ్ అయ్యి ఇతను రక్షించేటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు జేపీసీలు జగన్ పోలీస్ సర్వీస్కి కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. పైగా ఇంత జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది పోలీస్ యంత్రాంగం మొత్తం. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అతను చెప్తున్నట్టు, లోకేష్ చెప్తున్నట్టు ప్రైవేట్ వ్యక్తుల పోలీస్ వ్యక్తుల అనేది చూడాలి. అది ఇంకా బయట రాలా. ఇప్పుడు ఆల్రెడీ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి, వాటన్నిటి చెక్ చేయాలి. ఇప్పుడు అతను కంప్లైంట్ చేస్తే కనుక డెఫినెట్గా అమెరికన్ ఎంబసీ ఎంటర్ అవుతుంది, డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు అతను లోకేష్ హాస్పిటల్ క్యూర్ అండ్ కేర్ హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నాడు, కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నాడు ఆయన. సో ఆయన మరి ఆ ఫోన్లు ఎవరు లాక్కెళ్ళారు, ఐఫోను, దాంట్లో ఉన్న ఎవిడెన్స్లు ఏంటి, ఇవన్నీ కూడా అతను చెప్పాలి బయటకు వచ్చి. సో అతను చెప్తే కానీ ఇప్పుడు బయటపడదు. తనకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఏమైనా ఆరోపణలు చేసిన, ఏమైనా కామెంట్ చేసినా జేపీఎస్ అయితే డైరెక్ట్ గా వచ్చేస్తారని అయితే అర్థమవుతుంది. సో అదే అమెరికా ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది, మరొకసారి నిరూపితమైంది. అక్కడ ఆరోపణలు చేస్తే ఏమవుతుంది అని. మరి ఆయన తిరిగి రియాక్షన్ ఏ విధంగా ఇస్తాడు, ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ కాబట్టి. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.